హలో కనబడుతుందండి. ఓకే. సో ఇక్కడ మనకి ఫార్ములాస్ అయితే తెలిస్తే డైరెక్ట్గా టైప్ చేసేస్తాం. తెలియదు అనుకోండి, సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ప్రస్తుతం ఇందాక ఏం చేసాం, ఓన్లీ ఎండ్ ఒకటే క్లిక్ చేసాం. సో మళ్ళీ ఫస్ట్ ఎలా ఉండదు అలా చేసేస్తున్నాను. ఓకే, చూడండి ట్రూ ఫాల్స్ అని వస్తుంది. మన ట్రూ అండ్ ఫాల్స్ అని కాదు, పాస్ ఆర్ ఫెయిల్ అని కావాలి. సో కావాలంటే డైరెక్ట్గా ఇఫ్ బ్రాకెట్ ఇవన్నీ డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు. లేదు ఫార్ములాస్ ప్రకారమే కావాలి అనుకుంటే చూడండి ఈక్వల్ టుకి ఫార్ములాకి మధ్యలో కొంత గ్యాప్ ఇవ్వండి. స్పేస్ బార్ ప్రెస్ చేస్తే గ్యాప్ వస్తుంది. అప్పుడు ఈక్వల్ టు పక్కన కర్సర్ పెట్టండి. దెన్ అగైన్ ఇంకో ఫంక్షన్ యాడ్ చేయాలి కాబట్టి ఇన్సర్ట్ ఫంక్షన్ కావాల్సిన ఫంక్షన్ ఏంటి, ఇఫ్ అండి. సో ఐ క్లిక్ చేయగానే ఇఫ్ అని వస్తుంది. ఓకే చేయండి. ఇప్పుడు ఇఫ్ పక్కన చూడండి బ్రాకెట్స్ ఓపెన్ అయిపోయి క్లోజ్ అయిపోయిందండి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ క్లోజ్డ్ బ్రాకెట్ ని తీసేయండి, డిలీట్. అప్పుడు వెంటనే ఈ ఎండ్ అన్నది మొత్తం ఫార్ములాలోకి వచ్చేస్తుంది, రైట్. సో ఎండ్ అన్నది మొత్తం ఫార్ములాలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు కామా పెట్టగానే ఇక్కడ చూడండి ఫార్ములాస్ వచ్చేస్తాయి. సో ట్రూ అయితే మనకు ఆన్సర్ ఏం కావాలి, పాస్ అని కావాలి. మీరు డైలాగ్ బాక్స్లో టైప్ చేసేటప్పుడు కొటేషన్స్ పెట్టకపోతే ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. బట్ ఫార్ములా బార్లో టైప్ చేస్తే మాత్రం మీరు కంపల్సరీ కొటేషన్స్ మీరే మాన్యువల్గా ప్లేస్ చేయాలి. సో పాస్ ఫెయిల్ క్లిక్ చేసాం, ఓకే అన్నాం. చూడండి పాస్ ఫెయిల్ అని వచ్చింది. ఇప్పుడు మిగతా సెలెక్ట్ చేస్తే మన పాస్ ఫెయిల్ ఆన్సర్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇలాగా ఈ స్టూడెంట్ మార్క్స్ బట్టి పాస్ ఫెయిల్ అన్నది ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ర్యాంక్ క్యాల్కులేట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా ఎక్సెల్లో ర్యాంక్ అనే ఫంక్షన్ ఉంది. ఈ లిస్ట్లోంచి ఆర్ టైప్ చేయగానే ఆర్తో స్టార్ట్ అయ్యే ఫంక్షన్స్ ర్యాంక్. ఓకే చేసాం. ఇప్పుడు ర్యాంక్ దేనికి కావాలి అంటే మనం చెప్పొచ్చు అండి, టోటల్ బట్టి కానీ యావరేజ్ బట్టి కానీ చెప్పొచ్చు. సో యాక్చువల్గా మనం టోటల్తో క్యాల్కులేట్ చేస్తాం. సో టోటల్ నెంబర్ తీసుకున్నాం. రెఫరెన్స్, సో ఏ రేంజ్లో ఈ ర్యాంక్ క్యాల్కులేట్ చేయాలి అంటే చెప్తున్నాం ఇక్కడ J7 నుంచి J16 వరకు. ఓకే, J7 టు J16 ఈ 10 సెల్స్లో ఉన్న మార్క్స్కి ర్యాంక్ క్యాల్కులేట్ చేయాలి. మిగతా ఆర్డర్ అసెండింగ్ డిసెండింగ్ ఇది ట్రూ ఆర్ ఫాల్స్ మనం ఏం చెప్పక్కర్లేదు. ఓకే చేస్తే చూడండి మనకి ర్యాంక్ 5 అని చూపిస్తుంది. అంటే ఈ టోటల్ ఉన్న ఈ 10 నెంబర్స్ టోటల్లోంచి 5th ర్యాంక్లో ఉంది. హలో హలో చెప్పండి. ఓకే హలో వినపడుతుందండి. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదండి. స్క్రీన్ అయితే షేర్ అవ్వట్లేదు. స్క్రీన్ ఇప్పుడు రావట్లేదు, మళ్ళీ పోయిందండి. ఇందాక ఆ ర్యాంక్ అయిపోయిన ర్యాంక్లో పోయిందండి. ఓకే ఓకే, ఇప్పుడు వస్తుందండి.
హలో, స్క్రీన్ కనిపిస్తుందండి? వినపడుతుందండి. స్క్రీన్ కనిపిస్తుందండి? కనబడుతుంది. ఓకే. సో ర్యాంక్ చూడండి, టోటల్, యావరేజ్, పాస్, ఫెయిల్ వీటికి ఏంటంటే సింపుల్గా డ్రాగ్ చేస్తాం. బట్ ర్యాంక్ని అలా డ్రాగ్ చేస్తే మనకు ఆన్సర్ కరెక్ట్గా రాదు. ఎందుకంటే చూడండి, ఇక ర్యాంక్ 4 4 1 2 3 3 1 1 ఎలా చూపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనం ఈ ర్యాంక్ చూసాం అనుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు J7 to J16, సో కరెక్ట్గా చూపిస్తుంది. బట్ ఇది సెలెక్ట్ చేసాం అనుకోండి, నెక్స్ట్ సెల్ అడ్రస్ వచ్చేస్తుంది J8 to J17. ఈ సెలెక్ట్ చేస్తే J9 to J18, అంటే +1 యాడ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో అలా యాడ్ అవ్వకూడదు, ఫిక్స్డ్గా ఉండాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే సో సెల్ అడ్రస్ 2 రకాలుగా చెప్పొచ్చు, రిలేటివ్ అండ్ అబ్సల్యూట్. సో ప్రస్తుతం మనం చెప్తున్నది రిలేటివ్ అండి, అందుకనే ఈచ్ టైం చేంజ్ అవుతుంది. అలా కాకుండా ఫిక్స్డ్గా అబ్సల్యూట్గా ఉండాలి అనుకుంటే ఈ సెల్ అడ్రస్కి కాలమ్ నేమ్, రో నెంబర్స్కి ముందు డాలర్ సింబల్ యూజ్ చేస్తాం. అంటే కాలమ్ నెంబర్ Jకి ముందు డాలర్ సింబల్, అలాగే రో నెంబర్ 7కి ముందు డాలర్ సింబల్, నెక్స్ట్ కాలమ్ నెంబర్ Jకి ముందు డాలర్ సింబల్, అలాగే రో నెంబర్ 16కి ముందు డాలర్ సింబల్. ఇలా డాలర్ సింబల్స్ ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసాం అనుకోండి, మనకి ర్యాంక్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు రిమైనింగ్ సెల్స్లో డ్రాగ్ చేస్తున్నాం, అప్పుడు కూడా మనకి ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. అంటే ఇప్పుడు ఈ సెల్ చూసాం అనుకోండి, ఇది J13, ఫస్ట్ ఇది రిలేటివ్ రెఫరెన్స్ కాబట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి. ఈ డాలర్స్ పెట్టింది అబ్సల్యూట్ రెఫరెన్స్ కాబట్టి చేంజ్ అవ్వదు, ఎప్పుడు మనకు ఒకేలా ఉంటుంది అన్నమాట. సో ర్యాంక్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం అబ్సల్యూట్ రెఫరెన్స్ ఇచ్చేస్తాం, మిగతా వాటికి రిలేటివ్ రెఫరెన్స్ సరిపోద్ది. సో టోటల్, యావరేజ్, పాస్, ఫెయిల్ కనుక్కున్నాం, ర్యాంక్ కనుక్కున్నాం. అలాగే గ్రేడ్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. గ్రేడ్ అంటే ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, లేదా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలాంటిది అన్నమాట. సో గ్రేడ్ అన్నది మనం జనరల్గా యావరేజ్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ కూడా యావరేజ్ వైజ్ గ్రేడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి, కావాలంటే ఫార్ములాని మనం డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు, లేదా ఇన్సర్ట్ ఫంక్షన్ నుంచి కూడా మన ఫార్ములాస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గ్రేడ్లో ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ ఎలా చెప్పాలనుకుంటున్నాం. సో ఇది ఆన్సర్ అండి, క్వశ్చన్ ఆన్సర్స్ కాబట్టి ఇఫ్ ఫంక్షన్ ఇచ్చేస్తాం. సో లిస్ట్లోంచి ఇఫ్ ఫంక్షన్ సెలెక్ట్ చేసాం, ఓకే. సో గ్రేడ్ అన్నది మనం యావరేజ్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ యావరేజ్ సెలెక్ట్ చేసాం, కండిషన్ చెప్తున్నాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 అయితే ఓకే, ఏ గ్రేడ్. సో మనం లిస్ట్లో ఏ అని చెప్పాం, ఆర్ మనం ఇక్కడ ఏం చెప్పాలి, బి గ్రేడ్ అని చెప్పొచ్చు. బట్ ఇంకా నెంబర్ ఆఫ్ గ్రేడ్స్ ఉన్నాయి, అండ్ ఇంకా బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ ఇలా చాలా గ్రేడ్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఓన్లీ ఏబి అని చెప్తే ఎక్కడి వరకు సరిపోద్ది. అంటే అబోవ్ 80 అయితే ఏ గ్రేడ్ వస్తుంది, బిలో 80 ఎంత ఉన్నా సరే బి గ్రేడ్ వచ్చేస్తుంది. దీన్ని మనం ఇంకొంచెం ఎలాబొరేట్ చేయొచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మన ఇక్కడ కండిషన్లో ఈ థర్డ్ ఇఫ్ అండ్ పెట్టాలి. ఓకే, ఇంకో ఇఫ్ పెట్టవలసి వస్తుంది. సో మళ్ళీ ఇంకో ఇన్సర్ట్ ఫంక్షన్ ఇచ్చేస్తున్నాం, ఇక్కడ మనకి ఇంకో ఫంక్షన్ యాడ్ చేయాలి. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ యాడ్ చేయాలి కాబట్టి యాక్చువల్గా మనం ఫంక్షన్స్ యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ ఇచ్చేస్తాం. ఇక్కడ ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ ఏంటంటే లాస్ట్ గ్రేడ్, ఏబిసిడిలో లాస్ట్ది సిడి, ఈ రెండు చెప్పాలనుకుంటున్నాం. సో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ ఫంక్షన్ సెలెక్ట్ చేసాం, లిస్ట్లోంచి ఇఫ్ ఫంక్షన్ సెలెక్ట్ చేసాం, ఓకే. ఇప్పుడు టెస్ట్ కేసు ఏంటి, యావరేజ్
more than హలో చెప్పండి ఇప్పుడు వినపడుతుంది. చూడండి ఇక్కడ లాజికల్ టెస్ట్ అనేది ఫస్ట్ మనం లాస్ట్ గ్రేడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో సిడి ఈ గ్రేడ్ అనుకుంటున్నాం. సో సిడి గ్రేడ్స్కి మోర్ దెన్ 45 అయితే కనుక మనకి ఆన్సర్ సి గ్రేడ్ రావాలి, దెన్ డి గ్రేడ్ రావాలి. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అండి. ఓకే చేసాం. బట్ సిడి కాదండి, ఇంకా బి చెప్పాలి, ఇంకా ఏ కూడా చెప్పాలి. సో అలా నెంబర్ ఆఫ్ గ్రేడ్స్ చెప్పాలి కాబట్టి సేమ్ మళ్ళీ ఈక్వల్ టు కి ఫంక్షన్ కి మధ్యలో స్పేస్ ఇవ్వండి. ఈక్వల్ టు దగ్గర కర్సర్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ ఫంక్షన్ క్లిక్ చేయండి. అప్పుడు మనం ఇంకో ఫంక్షన్ యాడ్ చేయొచ్చు. సో అగైన్ ఈ ఫంక్షన్ సెలెక్ట్ చేసాం. ఇక్కడ లాజికల్ టెస్ట్ ఏంటి, అగైన్ సేమ్ యావరేజ్ సెలెక్ట్ చేసామండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అయితే ఒక ఆన్సర్ బి గ్రేడ్ అని చెప్తున్నాం. ఆర్ సి కానీ డి కానీ వస్తుందండి. బట్ సి కానీ డి కానీ మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇఫ్ కండిషన్లో చెప్పేసాం. సో ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇది ఇంక్లూడ్ అవ్వట్లేదు. సో ఆ బ్రాకెట్ తీసేయండి. తీసి కామా ప్లేస్ చేయగానే ఆటోమేటిక్గా చూడండి ఆ ఫార్ములా అంతే ఈ ఫాల్స్ బ్లాక్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎక్స్ట్రా స్పేసెస్ ఉన్నాయి, వాటిని రిమూవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఓకే చేయండి. సో మనకి ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ ప్రకారం చూపిస్తుంది. అంటే ఇప్పుడు బి, సి, డి గ్రేడ్ యాడ్ అయినాయి, మనకి ఏ గ్రేడ్ కూడా యాడ్ అవ్వాలి. అందుకోసం ఈక్వల్ టుకి మధ్యలో మళ్ళీ అగైన్ స్పేస్ ఇస్తున్నాం. అగైన్ ఈక్వల్ టు దగ్గర కర్సర్ పెట్టి ఇన్సర్ట్ ఫంక్షన్లో మళ్ళీ ఇఫ్ కండిషన్ సెలెక్ట్ చేసామండి. ఓకే చేసాం. మళ్ళీ సేమ్ అండి, యావరేజ్ సెలెక్ట్ చేసాం. మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 అయితే సో ఇక్కడ మనం చెప్తున్నాం ఏ గ్రేడ్, దెన్ బిసిడి కావాలి. బట్ బిసిడి కావాలి అంటే ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది, ఆ క్లోజ్ బ్రాకెట్ తీసి కామ పెట్టండి, మిగతా అన్ని ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి. సో మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇలాగ మనం కావాలంటే డైరెక్ట్గా ఫార్ములా మొత్తం టైప్ చేసుకోవచ్చు అండి, లేదా ఇలా ఇన్సర్ట్ ఫంక్షన్ త్రూ కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మధ్యలో స్పేస్లు ఇవ్వడం ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు గ్రేడ్స్ని డ్రాగ్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఏవి కూడా అబ్సల్యూట్ రిఫరెన్స్ అవసరం లేదు, రిలేటివ్ రిఫరెన్స్ సరిపోద్ది. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ ఇలా అన్ని గ్రేడ్స్ చూపిస్తుంది. రైట్, సో ఇది స్టూడెంట్ మార్క్ లిస్ట్ తయారు చేయాలి అంటే ఇలా ఫార్ములాస్ బట్టి క్యాలిక్యులేట్ చేయొచ్చు.